నీవు అందరినీ గుడ్డిగా నమ్మి వాళ్లకు నీ ప్రేమను పంచావు. కానీ ఏ ఒక్కరూ నీవు ప్రేమించిన దానిలో 1% ప్రేమను కూడా వారు నీకు అందించలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నీకు ఎంత కాలమో పట్టింది. ఎన్నో కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ప్రస్తుతం చిన్న బాధను కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నావు. దేనికోసం బ్రతుకుతున్నాను, ఎవరి కోసం జీవిస్తున్నాను అన్న మానసిక సంఘర్షణలు నీలో చుట్టుముడుతున్నాయి. నీ కోసం ఎవరూ లేరు అని నిరంతరం బాధపడుతున్నావు. నీ కోసం అనుక్షణం బాధపడే తండ్రిని నేను ఉన్నాను బిడ్డా. నీవు కష్టాలు అనుభవిస్తున్న ప్రతిసారి నీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వచ్చాను. ధైర్యంగా బ్రతికేలా నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచి నీ కన్నీళ్లను తుడిచాను. నీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తూ వచ్చాను. నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చాను. నీ తోడునై, నీ నీడనై, నీ వెంటే నడుస్తూ వచ్చాను. ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చాను. పిల్లల్ని ప్రయోజకులను చేసే విషయంలో ఎన్నో మార్గాలను నీకు చూపించాను. నీకు నీవుగా నీ కాళ్ళ మీద నిలబడే ధైర్యాన్ని నీలో కలిగించాను. నీ బిడ్డలను ప్రయోజకులను చేసే దారులన్నిటినో సులభతరం చేశాను. నీ కోసం ఎన్నో చేసిన నేను నీకు గుర్తు రాకపోవడం శోచనీయం. నా కోసం ఎవరూ లేరు అని పదే పదే అనుకుంటున్నావు కదా. నీ బాధను పంచుకునే నాదుడే లేడు అని ఎంతగానో దుఃఖిస్తున్నావు కదా. ఇంతకాలం నీ ప్రతి బాధను పంచుకున్న నేను ఎవరిని బిడ్డా? నీ బిడ్డలు నిన్ను గుర్తు చేసుకోలేదని అంతగా దుఃఖిస్తున్నావే. నా బిడ్డవైన నీవు నన్ను ఏమాత్రం గుర్తుపెట్టుకోలేదే అని నేను ఎంతగా దుఃఖించాలి? నేను చెప్పే ప్రతి మాట సత్యమో కాదో ఒకసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి కర్మఫలాలు తగ్గేంత వరకు ఆ సమస్యకు పరిష్కారం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన జీవితమే కోల్పోయినట్లు బాధపడటం ఎంతవరకు సమంజసం? నీవు పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు అని ఇతరుల గురించి బాధపడడం వ్యర్థమే అవుతుంది. నీ బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వహించాను అన్న గర్వంతో కూడిన ఆనందాన్ని అనుభవించు. ఎదుటివారు ప్రేమగా నిన్ను పలకరిస్తారా లేదా అన్నది వాళ్ళ స్వభావానికి వదిలేయి. అంతేకాని చీటికి మాటికి బాధపడుతూ అలా కూర్చోకు. జీవితం చాలా చిన్నది. నీ కోసం నీవు నిరంతరం ఆలోచించుకోవాలే కానీ పరుల కోసం నీ మనసును ఎప్పుడూ కష్టపెట్టుకుంటూ ఆలోచించకూడదు. నీ జీవిత గమనంలో ఎన్నో రాళ్ల బాటలు ఉన్నాయి. ఎన్నో ముళ్ళ బాటలు ఎదురయ్యాయి. ప్రస్తుతం నీ ముందు పూల బాట ఉంది. కష్టమైన మార్గాలను ఎన్నిటినో దాటుకుంటూ వచ్చావు కదా. ఇప్పుడు నీ ముందుకు పూల బాట వచ్చింది. కానీ ఆ పూల బాటలో ఆనందంగా నడవలేకపోతున్నావు. దానికి కారణం పూర్తిగా నీ మనస్సులోని ఆలోచనలే.